ఆల్ టైమ్ రికార్డు కొట్టిన ప్రభాస్ సలార్ మూవీ టేల్ లెవెల్ వచ్చేసి అయితే దాదాపు 33 కోట్లు వరల్డ్ వైడ్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. డే లెవెల్ కి ఏపీ అండ్ తెలంగాణలో అయితే ఇంకా బీభత్సం అని చెప్పాలి. మొత్తం 8 కోట్ల షేర్ అయితే ఏపీ అండ్ తెలంగాణ నుంచి రావడం అయితే జరిగింది. అండ్ ఇది నార్మల్ నెంబర్ కాదు గైస్. ట్రిపుల్ ఆర్ అండ్ బాహుబలి లాంటి మూవీస్ కే రాలేదు డే లెవెల్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి. నిన్న న్యూ ఇయర్ కావడం వల్ల ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే పాసిబుల్ అయితే అయినాయి. మొత్తం 15 కోట్లు అయితే ఏపీ అండ్ తెలంగాణ నుంచి అయితే రావడం జరిగింది. ఈ విధంగా మొత్తం నిన్న డే లెవెల్ వచ్చిన కలెక్షన్స్ యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 145 కోట్లు ఏపీ తెలంగాణ నుంచి అయితే షేర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ తెలుగు స్టేట్ లో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. మొత్తం 223 కోట్లు తెలుగు స్టేట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది గ్రాస్. ఇది అయితే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే 580 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. షేర్ చూసుకుంటే 312 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. ఇది డే లెవెల్ కి వచ్చిన సలార్ మూవీకి వచ్చిన కలెక్షన్స్ అనమాట. మూవీ హిట్ అవ్వాలంటే 345 కోట్లు అయితే రావాలి. అండ్ మూవీకి ఇంకొక 33 కోట్లు వస్తే మూవీ అయితే అఫీషియల్ గా అయితే హిట్ అయితే అవుతుంది. తెలుగు స్టేట్ లో అయితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అండ్ వరల్డ్ వైడ్ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే హిట్ అంటాం కాబట్టి ఇంకొక 34 కోట్లు వస్తే ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇది సలార్ డే లెవెల్ కలెక్షన్స్ అండ్ తెలుగు స్టేట్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టింది అనమాట. 8.23 crores అయితే రావడం అయితే జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వీడియో అయితే లైక్ చేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లయినా 100K సబ్స్క్రైబ్స్ అయితే కొట్టాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.